సంక్రాంతి పండుగ సందర్భంగా 5వ డివిజన్ బోడిగాడి తోటలో జరిగిన పెద్దల పండుగ వేడుకల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. వేలాదిగా తరలివచ్చిన నగరవాసులు తమ పూర్వీకుల సమాధులను అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ స్వయంగా ప్రజలతో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. సమాధుల వద్ద వచ్చిన వారికి ఆయన మొక్కలను పంపిణీ చేశారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, సంక్రాంతి వేళ పెద్దలను స్మరించుకోవడం మన ఆచారమని, బోడిగాడి తోటలో సుమారు 5,000 మందికి పైగా పూజలు చేసేందుకు వచ్చారన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా రంగులు వేయించడం, పార్కింగ్, శానిటేషన్ వంటి అన్ని సౌకర్యాలను ముందస్తుగానే ఏర్పాటు చేశామని తెలిపారు. అద్భుతమైన ఏర్పాట్లు చేసిన అధికారులను ఆయన అభినందించగా, మెరుగైన వసతులు కల్పించినందుకు ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, పుట్టిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి ఇక్కడికి రావాల్సిందేనని, నేను మేయర్గా ఉన్న సమయంలో మంత్రిగా నారాయణగారు నగరంలోని శ్మశానవాటికల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ఒక పరిపూర్ణమైన నాయకుడికి మాత్రమే ఇటువంటి గొప్ప ఆలోచనలు వస్తాయి అని కొనియాడారు. ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, పెద్దల పండుగ సందర్భంగా ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా మంత్రి నారాయణగారు ఏర్పాట్లు చేశారని, ప్రభుత్వ ఖర్చులతో సమాధులకు సున్నాలు వేయించి 10 ఎకరాల్లో పార్కింగ్ వసతి కల్పించారన్నారు. నారాయణగారి చొరవను ప్రజలంతా అభినందిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, నగరాధ్యక్షుడు మామిడాల మధు, 5వ డివిజన్ ప్రెసిడెంట్ గంగాధర్, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తన ఫ్రెండ్ ఇక్కడికి మనకి ఇక్కడ బాగా చేస్తారు. ఇట్లా కెమెరా పడుతుంది వెనక్కి. నమస్కారాలండి. ఈరోజు సంక్రాంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అయితే నెల్లూరులో ఒక ఆనవాయితీ ఉంది. ఈ సంక్రాంతి పండుగ రోజు ప్రతి ఒక్కరూ పెద్దలకి ఇంట్లో పెట్టుకుంటారు. అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా, ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత కోటీశ్వరులైనా, ఒక చిన్న కూలివాడైనా ప్రతి ఒక్కరూ వాళ్ళ పెద్దలకి, చనిపోయిన పెద్దలకు పెట్టుకోవడం మన ఆచారం, మన సంస్కృతి. ఆ నేపథ్యంలో నెల్లూరులో ఉన్న బోడిగోడ తోట ఏదైతే ఉందో, ఇక్కడ అనేక సమాధులు ఉన్నాయి. ఇక్కడికి వాళ్ళ కుటుంబ సమేతంగా వచ్చి వారందరూ యాక్చువల్గా కుటుంబ సమేత కలవటం అది సాంప్రదాయంగా వస్తుంది. ఆ నేపథ్యంలో మున్సిపల్ శాఖ అనేక ఏర్పాట్లు, అంటే శానిటేషన్ కావచ్చు, ఆ సమాధులకు కొంత పెయింటింగ్ వేయటం కావచ్చు, ఇక్కడ వచ్చేవాళ్ళకి వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అదేవిధంగా కారు పార్కింగ్ కూడా
వెహికల్స్ పార్కింగ్ కూడా చాలా చక్కగా చేశారు. అధికారులందరినీ నేను అభినందిస్తున్నాను. దాదాపు ఒక 5-6 వేల మంది పైగా అంటే ఇక్కడ కుటుంబ సమేతంగా వస్తారు. ఒక సమాధి ఉందంటే ఇప్పుడే నేను చూశాను. యాక్చువల్గా కొన్ని సమాధుల దగ్గర 20 మంది, 15 మంది, 10 మంది ఉన్నారు. దీన్ని చాలా చక్కగా చేశారు. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఎవరైతే చనిపోయారో అందరి యొక్క ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.